శ్రీకాకుళం జిల్లా జగన్ పర్యటనలో వైసీపీ నేతలు హల్చల్ చేశారు. పోలీస్ బారికేడ్లు నెట్టుకుంటూ ధర్మాన ప్రసాదరావు కుమారుడు రాము హల్చల్ చేశారు. పోలీసులపై వైసీపీ కార్యకర్తలు దాడికి యత్నించారు. మహిళా ఎస్ఐపై ఆముదాల వలస ఇన్ఛార్జ్ చింతాడ రవి దురుసుగా ప్రవర్తించాడు. మహిళా ఎస్ఐను రవికుమార్ నెట్టేశారు. శ్రీకాకుళం జిల్లా జగన్ పర్యటనలో వైసీపీ నేతలు హల్చల్ చేశారు. పోలీస్ బారికేడ్లు నెట్టుకుంటూ ధర్మాన ప్రసాదరావు కుమారుడు రాము హల్చల్ చేశారు. పోలీసులపై వైసీపీ కార్యకర్తలు దాడికి యత్నించారు. మనం ఏబిఎన్ స్క్రీన్ మీద కూడా చూస్తున్నాం. మహిళా సీఐను వైసీపీ కార్యకర్తలు తోసివేసిన విజువల్స్ చూస్తున్నాం. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి రమేష్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రమేష్, శంకరి, శ్రీకాకుళం జిల్లాలో మరి కాసేపట్లో వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాజీ మంత్రి అప్పలరాజును ములాఖతులో కలవటానికి రాబోతున్నారు. అయితే ఈ నేపథ్యంలో పోలీసులు స్పష్టంగా రేపు భోగాపురంలో ఎల్లుండు ప్రధానమంత్రికి సంబంధించినటువంటి పర్యటన ఉన్నటువంటి నేపథ్యంలో ప్రత్యేకంగా కొన్ని ఆంక్షలు విధించారు. ముఖ్యంగా గ్యాదరింగ్ చేయొద్దు, జన సమీకరణ చేయొద్దు, సభలొద్దు, రోడ్ షోలు చేయొద్దు. మామూలుగా యథావిధిగా తీసుకున్నటువంటి అనుమతి ప్రకారం జైలుకి వెళ్లి అప్పలరాజును కలిసిన తర్వాత వెళ్లిపోయటానికి మాత్రం పోలీసులు అనుమతించారు. కానీ వైసీపీ కార్యకర్తలు పోలీసు ఆంక్షలను పక్కన పెట్టి పెద్ద ఎత్తున జన సమీకరణ చేశారు. ఇదే నేపథ్యంలో జైలుకు అత్యంత సమీపంలో కిలోమీటరు ముందుగానే పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. అయితే వైసీపీ మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు కుమారుడు రామ్ మనోహర్ నాయుడు కొద్దిసేపటి క్రితం భారీగా కార్యకర్తలను వేసుకుని వచ్చి పోలీసులు చెబుతున్నప్పుడు కూడా వినకుండా బారికేడ్లు నెట్టుకుంటూ ముందుకు వెళ్లేటటువంటి ప్రయత్నం చేశారు. జైలు వైపు దూసుకు వెళ్లేటటువంటి ప్రయత్నం చేశారు. ఇదే క్రమంలో వైసీపీ కార్యకర్తలు కూడా పోలీసుల మీద దాడి చేసేటటువంటి ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో ఒకసారిగా పోలీసులు అలర్ట్ అయ్యారు. వారంతా కూడా అక్కడ ఉండేటటువంటి కార్యకర్తలను స్వల్ప లాఠీ చార్జ్ చేసి చెదరగొట్టినటువంటి పరిస్థితి. మరోవైపు ఆందోళన వలస వైసీపీ ఇన్ఛార్జ్ చింతాడు రవికుమార్ బూత్ ఎస్ఐగా పనిచేస్తున్నటువంటి ప్రవళిక విధి నిర్వహణలో ఉండగా ఒక మహిళా ఎస్ఐని కూడా చూడకుండా ఆమె పైన దురుసుగా ప్రవర్తించారు. ఆమెనే నెట్టేసేటటువంటి ప్రయత్నం చేశారు. మనం విజువల్స్ తో చూడొచ్చు. మొత్తం వైసీపీ నేతలు జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు అనేటటువంటి ఒక ఆనందమో లేకపోతే అత్యుత్సాహమో తెలియదు కానీ పూర్తిగా కార్యకర్తలంతా కూడా ఒకేసారి జైలు వైపు వెళ్లేటటువంటి ప్రయత్నం చేశారు. జైలు కూడా చాలా చిన్నదిగా ఉంటుంది. ఆ రోడ్డు పైన ఆంక్షలు లేకపోతే తొక్కిసలాట జరిగేటటువంటి ప్రమాదం ఉంటుంది అనేటటువంటి ముందస్తు జాగ్రత్తగా పోలీసులు కొన్ని నియమాలు పెట్టారు. అయినప్పటికీ కూడా వాటిని పాటించకుండా పూర్తిగా పోలీసు నిబంధనలన్నింటినీ కూడా ఉల్లంఘిస్తూ నెట్టుకుంటూ వెళ్లేటటువంటి ప్రయత్నం చేశారు. పోలీసుల మీద కూడా దాడి చేసేటటువంటి ప్రయత్నం చేశారు. దీంతో కొంత ఉద్రిక్తత నెలకొన్నటువంటి పరిస్థితి కనిపించింది. ఇంకా జగన్మోహన్ రెడ్డి రాకముందే కార్యకర్తలు ఆ రకమైనటువంటి ప్రవర్తన చేయడంతో పోలీసులు కూడా ఒకసారిగా అవాక్కయ్యారు. అయితే రమేష్, నిన్న ఎస్పీ క్లియర్ కండిషన్స్ ఇచ్చారు. బహిరంగ సభలు గాని ర్యాలీలు గాని జన సమీకరణ వద్దు, జన సమీకరణ గనక చేపడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని క్లియర్ ఇండికేషన్ ఇచ్చారు. కానీ ఇప్పుడు చూస్తే పోలీసుల మీదే తిరగబడిన పరిస్థితులు అయితే కనిపిస్తుంది. ఏంటి మన సిచ్యువేషన్? ప్రధానంగా నిన్న సాయంత్రం నుంచి కూడా జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి స్పష్టంగా ప్రజలకు అభ్యర్థిస్తున్నారు. ముఖ్యంగా ప్రధానమంత్రి భోగాపురం పర్యటన ఉన్నటువంటి నేపథ్యంలో శాంతి భద్రతల ఇష్యూ కలగకుండా ముందస్తుగా మేము కొన్ని నిబంధనలు పెడుతున్నాం, వాటిని తప్పకుండా పాటించాలనేటటువంటి సూచన చేస్తున్నారు. దానిలో భాగంగా పోలీసులు కూడా అత్యంత సంయమనంతో వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఎవరు కూడా జన సమీకరణ చేయొద్దు, ఒకరిద్దరు వచ్చినా కూడా ప్రాబ్లం లేదు, కానీ పెద్ద ఎత్తున తరలించడం, బహిరంగ సభ పెట్టడం,
అదేవిధంగా రోడ్ షోలు చేయడం వంటివి చేయొద్దు, వాటికి అనుమతి తప్పనిసరి అనేటటువంటి మాట చెప్పారు. అయినప్పుడు కూడా జిల్లా వైసీపీ నేతలు అయితే దాన్ని ఏది పట్టించుకోలేదు. పోలీసుల అనుమతి ఎందుకు అనేటటువంటి విధంగానే ప్రవర్తిస్తున్నారు. ఉదయం నుంచి కూడా కార్యకర్తలను తీసుకువస్తున్నటువంటి పరిస్థితి పడుతుంది. అది కూడా జైలు పరిసరాల్లోనికి ఎవరైనా ఎక్కువ మంది క్రౌడ్ జమ అయితే మళ్ళీ లేనిపోయిన సమస్యలు వస్తాయి కాబట్టి పోలీసులు ముందస్తుగానే కంట్రోల్ చేశారు. అయినప్పుడు కూడా ఆ నిబంధనలన్నింటినీ పక్కన పెట్టి జైలు వైపు దూసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి రాకముందే వైసీపీ నేతలు తీవ్రమైనటువంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొల్పుతున్నారు. అంటే ఏదో ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలి, ఆ తర్వాత ఆ డిస్టర్బెన్స్ ను కొనసాగించాలి అనేటటువంటి ఒక ప్రయత్నంలో ఉన్నట్లు కనబడుతోంది. ధర్మాన ప్రసాదరావు కుమారుడు అయితే పోలీసులు మమ్మల్ని ఆపలేరు, ఏం చేస్తారో చేసుకోండి అంటూ కార్యకర్తలను వేసుకుంటూ ముందుకు దూసుకు వెళ్లారు. పోలీసుల పైన దాడి చేసేటటువంటి ప్రయత్నం చేశారు. స్వల్పంగా రాళ్లు కూడా రువ్వారు. ఇదే క్రమంలో అంతవరకు సహనంగా ఉండేటటువంటి పోలీసులు ఇక విధిలేనటువంటి పరిస్థితుల్లోనే వైసీపీ కార్యకర్తల పైన స్వల్పంగా లాఠీ చార్జ్ చేయాల్సింది, అక్కడ నుంచి చెదరగొట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మొత్తానికి వైసీపీ నేతలు పోలీసులు ఎంత అభ్యర్థించినా కూడా దాన్ని పక్కన పెట్టి కేవలం తన రాజకీయ లబ్ధి కోసం క్రౌడ్ ని తీసుకువచ్చి మొత్తం కూడా ప్రశాంతంగా ఉండేటటువంటి వాతావరణాన్ని ఒకసారిగా ఉద్రిక్తంగా మార్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. శంకర్, అంటే సిచ్యువేషన్ చూస్తే ఏమనిపిస్తుంది, ఇది పరామర్శాస్త్ర లాగుందా లేకపోతే మొత్తం డిస్టర్బెన్స్ క్రియేట్ చేసినట్టు కనిపిస్తుంది కదా? మొత్తం విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి శ్రీకాకుళం చేరే వరకు దాదాపుగా 10:30 ప్రాంతంలో విశాఖపట్నంలో జగన్మోహన్ రెడ్డి ల్యాండ్ అయ్యారు. అక్కడి నుంచి శ్రీకాకుళం వరకు దాదాపుగా 138 కిలోమీటర్లు మాత్రమే డిస్టెన్స్. కానీ ఇప్పటి వరకు కూడా ఇంకా జైలుకి రాలేదు. జైలు దగ్గర మొదట 2 నుంచి 3 గంటల మధ్యలో ములాఖత్ కు టైం అడిగారు. ఆ తర్వాత 3 నుంచి 4 గంటల వరకు కూడా ఎక్స్టెండ్ చేయాలని అడిగారు. అయినా 4 గంటల సమయానికి కూడా జగన్మోహన్ రెడ్డి వచ్చేటటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే రోడ్ షోలు చేయొద్దు అని చెప్పి స్పష్టంగా జిల్లా పోలీసులు ఆదేశించినప్పటికీ, జిల్లా పోలీసులు నిబంధనలు పెట్టినప్పటికీ కూడా మొత్తం దారి పొడిగినా కూడా జగన్మోహన్ రెడ్డి బయటికి రావటం, కార్యకర్తలకు చేయలోపటం, నినాదాలు చేసుకుంటూ అక్కడి నుంచి వస్తున్నారు. ఆయనతో పాటుగా 8 వెహికల్స్ ను మాత్రమే కాన్వాయ్కి అనుమతిస్తామని చెప్పి నిన్ననే జిల్లా ఎస్పీ ప్రకటించారు. కానీ ఇప్పటికే చాలా మంది మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ గాని మిగిలినటువంటి ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి అభ్యర్థులను వీరంతా కూడా పోలీసు నిబంధనలన్నింటినీ కూడా పట్టించుకోకుండా ఇప్పటికే చాలా వరకు దాదాపుగా 10ల సంఖ్యలో వాహనాలు జైలు ప్రాంగణానికి వెళ్లిపోయినాయి. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ వెంట కూడా 8 వాహనాలు కలుగుతున్నప్పుడు కూడా భారీ ఎత్తున వాహనాలను తీసుకువస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. పూర్తిగా పోలీసులు శాంతి భద్రతలను కాపాడేటటువంటి ప్రయత్నంలో సూచించినటువంటి ఏ సూచనలు కూడా వైసీపీ నేతలు ఒక్కటి కూడా ఫాలో అయ్యేటటువంటి పరిస్థితి కనబడలేదు. మొత్తం కూడా వైలేషన్ కనబడుతోంది. మొత్తానికి పోలీసులను భారీగా మోహరించినప్పటికీ కూడా కార్యకర్తలు కూడా పోలీసులపై తిరగబడేటటువంటి ప్రయత్నం చేసేటటువంటి క్రమంలో ఏమీ చేయలేనటువంటి పరిస్థితిలో అక్కడక్కడ పోలీసులు కొంత స్వల్పంగా లాఠీ చార్జ్ చేసేటటువంటి పరిస్థితిలో కనబడుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ రమేష్.